హలో ఫ్రెండ్స్, నీతోనే డాన్స్ 2.0 ఈ వారం సాటర్డే ఎపిసోడ్లో చూస్తే మాత్రం డాన్స్ ఆఫ్ ఇండియాలో ఇక అలానే చూస్తే ఇక ఈరోజు ఎపిసోడ్లో తగ్గేది టీంలో చూస్తే మాత్రం ఇక బ్రిట్టు సంధ్య వాళ్ళ పర్ఫార్మెన్స్లో చూస్తే మాత్రం సంధ్య ఎక్స్ప్రెషన్ అయితే చాలా బాగుంది. వాళ్ళు కేరళ స్టైల్లో అయితే చాలా బాగా డిజైనింగ్ అదంతా కూడా డ్రెస్సింగ్ అదంతా వాళ్ళ స్టైల్లో చాలా బాగా చేశారనమాట. ఇక ఆ తర్వాత చూస్తే మానస్ అలానే భానుశ్రీ వీళ్ళది మాత్రం ఓవరాల్గా వీళ్ళ సాంగ్ అయితే చాలా చాలా బాగుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సాంగ్తో పాటు వాళ్ళ డ్యాన్స్ కూడా బాగుంది. కానీ లాస్ట్లో వచ్చేసరికి భానుశ్రీ అలా ప్లేట్లో అలా ఏదో చేయాలనుకుని తను అక్కడ చేయకపోవటం, అలానే కుండ దగ్గర వచ్చేసి ఏదో చేయాలనుకుని అక్కడ మర్చిపోవటం, అలానే మానస్ ఈ రెండు లేకుండా ఉంటే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉండేది. నిజంగా చాలా చాలా బాగా చేశారు. ఇక ఆ తర్వాత చూస్తే నితిన్ అక్షిత వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం అక్షిత అయితే నిజంగానే బొమ్మలాగా చాలా చాలా ఎక్స్ప్రెషన్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్లో ఇక సౌండ్ అంటే వింటున్నారు కదా, కోకిల సౌండ్ చాలా చాలా బాగుందనమాట. ఆ సాంగ్కి హైలైట్ అయితే అయిందనమాట. ఇక అమర్ తేజు వాళ్ళ పర్ఫార్మెన్స్లో చూస్తే మాత్రం తేజు పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. నిజంగా వైట్ డ్రెస్లో చాలా చాలా బాగా చేసింది. ఇక అమర్ అయితే కొంచెం ఎక్కువ చేశాడని అయితే అంటున్నారు, కానీ నాకైతే మాత్రం ఏం అనిపించలేదు. ఇద్దరు కూడా చాలా బాగా చేశారని అయితే అనిపించింది అనమాట. ఇక అలానే చూస్తే ఇక ఈ వారం చూస్తే స్కోర్లో కూడా బ్రిట్టు సంధ్య వాళ్ళు లీస్ట్లో 2 మార్క్స్తోనే ఇంకా లీస్ట్లో అయితే వచ్చేసారనమాట. ఇక టాప్లో చూస్తే అమర్ వాళ్ళు అయితే టాప్లో ఉన్నారు. ఇక రేపు ఎపిసోడ్లో చూస్తే మాత్రం ఇక హర్యానా అలానే చూస్తే అవినాష్ వీళ్ళకి పోయిన వారమే స్కోర్ చాలా తక్కువ ఇచ్చారు. దాన్ని బట్టే ఫేస్ ఆఫ్ అనేది ఉంటుందన్నమాట. ఇక అలానే చూస్తే ఈరోజు డ్యాన్స్తో పాటు అలానే క్రికెట్ మ్యాచ్ ఈ రెండు చెన్నైకి బెంగళూరుకి ఇక వర్షం వల్ల ఇదైతే ఇక స్టాప్ అయితే అయిందనమాట. మరి మ్యాచ్ జరుగుతుందో లేదో ఇది మాత్రం చాలా చాలా సస్పెన్స్గానే ఉండేటట్టయితే ఉంది. మీరు బెంగళూరు గెలవాలనుకుంటున్నారా చెన్నై గెలవాలనుకుంటున్నారా కామెంట్ అయితే చేయండి. ఇక రేపు డాన్స్ షో అయిపోగానే వెంటనే మన వీడియో అయితే వచ్చేస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.